వెల్కమ్ టు ఓల్గా న్యూస్. మాజీ మంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రైతు సమస్యలను పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఒక కీలకమైన ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా రైతు సమస్యలను పట్టించుకొని రేవంత్ రెడ్డి అందాల పోటీలను ఎందుకు నిర్వహిస్తున్నారు అందాల పోటీలు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ముఖ్యంగా అందాల పోటీకి సంబంధించి ఆయన ప్రతిరోజు బ్రీఫింగ్ చేస్తున్నారు, కానీ రైతు సమస్యలపై ఎందుకు బ్రీఫింగ్ చేయడం లేదని చెప్పేసి ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా రైతులకు ఇవ్వాల్సిన యాసంగికి సంబంధించి రైతు బంధు ఇప్పటివరకు ఇవ్వలేదని, అలాగే రైతు ధాన్యాన్ని కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి ఆయన మాట్లాడారు. ముఖ్యంగా యాసంగి పంటకు సంబంధించిన 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొంటా అని ప్రామిస్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేదని, లక్ష టన్నుల ధాన్యము కొనుగోలు కేంద్రాల వద్ద పెండింగ్లో ఉందని చెప్పేసి ఆయన మాట్లాడారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి వాటర్ సదుపాయం లేదు, అంటే తాగడానికి రైతులకు నీడ లేదు, తాగడానికి వాటర్ లేదు. ఇలాంటి సందర్భంలో రైతులు వడదెబ్బ తగిలి స్పృహ తప్పి పడిపోయిన సందర్భాలు, అలాగే కొంతమంది రైతులు కొన్ని కేంద్రాల్లో అంటే కొన్ని జిల్లాల్లో చనిపోయిన రైతుల ఉదంతాలను కూడా ఆయన ప్రకటించారు, అంటే తెలిపారన్నమాట. అయితే ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొన్న 48 గంటల్లోనే రైతు ఖాతాలో డబ్బులు జమ అవుతాయని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ప్రగల్భాలు పలికారని, ఇప్పటి వరకు ధాన్యం అమ్మిన రైతు 10 రోజులైనా అతని ఖాతాలో ఇప్పటి వరకు రూపాయి పడలేదని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఈ లెక్కన చూసుకున్నా ఇప్పటి వరకు 4,000 కోట్ల బకాయిలను రైతు ఖాతాలో వేయవలసిందిగా, అంటే 4,000 కోట్ల బాకీ ఉన్నదని చెప్పేసి ఆయన ప్రకటించారు. ముఖ్యంగా అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బోనస్ ఏదైతే టన్నుకు 500 బోనస్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నదో, ఆ బోనస్ గురించి దాని గురించి మాట్లాడుతూ బోనస్ ఇప్పుడు పూర్తిగా బోగస్ అయిపోయిందని, యాసంగి పంటకు సంబంధించిన ధాన్యానికి సంబంధించే 512 కోట్ల బోనస్ ఇవ్వాలని, కానీ ఇప్పటివరకు ఒక నయా పైసా బోనస్ కూడా రైతు ఖాతాలో జమ కాలేదని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోను కూడా ఇక్కడ ప్రస్తావించారు. మేనిఫెస్టోలో చేసిన రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కౌలు రైతుకు కానీ, అలాగే ఏదైతే పెన్షన్స్ ఉంటాయో ఆ పెన్షన్స్ పెంపుదల కానీ ఏ ఒక్కటి కూడా పూర్తిగా నెరవేర్చలేదని చెప్పేసి అయితే ఈ మీటింగ్లో ఆయన స్పష్టం చేశారు. అలాగే వరంగల్లో రాహుల్ గాంధీ వచ్చి ఒక డిక్లరేషన్ ఇచ్చారని, ఆ డిక్లరేషన్ పైన ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారని, ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ రాహుల్ గాంధీ వచ్చి ఆ తెలంగాణ పౌరుల ముందు మాట్లాడతారని, ఆ రాహుల్ గాంధీ మాట్లాడితే అంటే ఆ మాటలను ఎంతవరకు తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందంటూ ఎమ్మెల్యే హరీష్ రావు గారు అయితే తీవ్రంగా స్పందించారు. అయితే ముఖ్యంగా ఆ అందాల పోటీలు ఎందుకు, రైతు సమస్యలు పట్టించుకోవాలి కదా అనే ఒక పాయింట్ మీదనే ఆయన కీలకంగా మాట్లాడారు. అలాగే ఈ ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత ఒక మీడియా పర్సన్ అడిగిన ప్రశ్నకు హరీష్ రావు గారు ఒక స్పష్టమైన జవాబు ఇచ్చారు. ఈ కాలంలో అంటే ఈ నేపథ్యంలో ఈ మధ్య హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీని వీరి మరొక పార్టీలోకి వెళ్ళిపోతున్నారని, ఆ మరొక పార్టీకి అధ్యక్ష పదవి చేపట్టబోతున్నారని చెప్పేసి అయితే కొన్ని స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి. ఆ స్పెక్యులేషన్స్ మీద హరీష్ రావు గారు అయితే ఒక సుస్పష్టమైన ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని వీడి ఎక్కడికి వెళ్ళలేదని, పార్టీ అంటే పార్టీ పుట్టినప్పటి నుంచి, పార్టీ జెండా పుట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి అండగానే, లేదంటే బీఆర్ఎస్ పార్టీ తనకు అండగా ఉంటుందని, ఇలాంటి 25 సంవత్సరాలుగా పార్టీని మోస్తూ, పార్టీ తనను మోస్తూ, పార్టీ అధిష్టానం తనపై ఒక నమ్మకాన్ని పెట్టుకుందని, అలాంటి నమ్మకాన్ని తను ఎందుకు వమ్ము చేస్తానని చెప్పేసి అయితే మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్లో వర్గపోరు జరుగుతుంది కదా, వర్గపోరు గురించి కూడా మాట్లాడారు. బీఆర్ఎస్లో ఎలాంటి వర్గపోరు జరగడం లేదని, ఇవన్నీ కేవలం మీడియాలో వచ్చే, అంటే సోషల్ మీడియాలో వచ్చే కొన్ని వదంతులే తప్ప దీనికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పేసి మాట్లాడారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ కొన్ని రూమర్స్ స్ప్రెడ్ చేస్తుండొచ్చు, ఆ రూమర్స్ మాత్రమే అని, అందులో ఎలాంటి నిజం లేదని చెప్పారు. అలాగే కేటీఆర్ భవిష్యత్తులో కేసీఆర్ నాయకత్వంలో కేసీఆరే తన బాస్ అని, కేసీఆర్ నాయకత్వంలో ఏం చెప్పినా, అంటే కేసీఆర్ దిశానిర్దేశం చేస్తే ఆ దిశలోనే తాను ప్రయాణిస్తున్నట్లు, బీఆర్ఎస్ పార్టీలో ఒక కార్యకర్తలాగా పనిచేస్తా అని చెప్పేసి హరీష్ రావు గారు అయితే మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ
అంటే భవిష్యత్తులో కేటీఆర్ గారికి పగ్గాలిచ్చి కేటీఆర్ గారినే అధిష్టానం అంటే సీఎం స్థాయిలో కూర్చోబెడితే మీ పరిస్థితి ఏంటి అన్న ఆ ప్రశ్నకు కూడా ఆయన క్లియర్గా సమాధానం ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ గారు ఏం చెప్పినా, ఈవెన్ కేటీఆర్ గారికి పగ్గాలిచ్చి కేటీఆర్ గారిని సీఎం చేసిన ఈయన ఒక కార్యకర్త లాగానే అంతే నిబద్ధతతో ఒక బీఆర్ఎస్ కార్యకర్త ఎలాంటి నిబద్ధతతో పనిచేస్తారో, ఇంతవరకు ఎలాంటి నిబద్ధతతో పనిచేశారో అదే నిబద్ధతతో అదే దృష్టితో అదే కసితో పనిచేస్తానని చెప్పేసి అయితే స్పష్టం చేశారు. అంటే ఆయన మాటలను బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే కేటీఆర్ గారు సీఎంగా ప్రతిపాదించినా సరే హరీష్ రావు గారికి ఎలాంటి అభ్యంతరం లేదనేది అయితే ఈ మీటింగ్లో క్లియర్ అయిపోయింది. మరి దీనిపై అటు కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు కానీ వేరే నాయకులు కానీ పొలిటికల్ కామెంట్ చేస్తారేమో చూడాలి.